పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జూలై మాసం మనము ప్రత్యేకముగా ఈ పవిత్రమైనటువంటి వడకములో ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి రాత్రి జరిగినటువంటి దివ్యబలి పూజలో పాల్గొన్నాం. దివ్యమైనటువంటి ఆరాధనలో కూడా పాల్గొని ఉన్నాం. జూలై మాసం అనగానే మనకు ప్రత్యేకముగా గుర్తుకొచ్చేటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు శరీర రక్తములపై మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వివరములన్నిటినీ కూడా నిన్నటి ధ్యానాంశముగాను మరి పవిత్రమైనటువంటి ఆరాధనలో అన్ని విషయాలను తెలుసుకొని ఉన్నాం. మరి దివ్య శరీర రక్తములను మననం చేసుకున్న తర్వాత, ధ్యానం చేసుకున్న తర్వాత ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకములో మొదటి భాగముగాను లేక మొదటి అంశములో మొదటి ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకములో మనము పునీత ఇన్యాసు వారి అడుగు జాడల్లో అన్నటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం. మరి దేవాతి దేవుడు పవిత్రాత్మ దేవుడు మనందరిపైన దిగివచ్చులాగున మనమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి వడకమును ఓ ధ్యాన గీతముతో ప్రారంభించుదాం. దయచేసి అందరూ కూడా వీలైనటువంటి వాళ్ళందరూ కూడా మోకరించి ప్రార్థించడానికి ఈ వడకములో మీరంతా కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయగలరు. పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, పరలోకము నుండి మాపై దిగిరా, యోర్దానులో దిగిన రీతిన మాపై దిగిరా, మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా, పరిశుద్ధాత్మ మాపై దిగిరా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుని ఆగమనం ద్వారా మనమందరం కూడా దీవించబడుతూ ఉన్నామన్నటువంటిది ఎంతో యథార్థమైనది. నాడు అపోస్తలుడు మరే తల్లి ఆత్మదేవుని సన్నిధిని పరవశముతో ఆనందించి వారు ఏ విధంగా దేవుని యొక్క శక్తివంతమైనటువంటి పనిముట్లుగా మారి ఉన్నారు, అదేవిధంగా సర్వము సర్వోన్నతుని మహిమలో అన్నటువంటి విధముగా పునీత ఇన్యాసు వారి అడుగు జాడల్లో మనమంతా కూడా నడవడానికి చేసేటువంటి ఈ చిరు ప్రయత్నమును ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అహరోను మోషేలపై ఏ విధంగా దిగివచ్చి వారిని శక్తివంతులు చేసి ఉన్నారు, వారి దాసులుగా మలచుకొని ఉన్నారు, మనల్ని కూడా ఆశీర్వదించమని అడుగుదాం. పరిశుద్ధాత్మ అభిషేకించు, పరిశుద్ధాత్మ అభిషేకించు, పరిశుద్ధాత్మ అభిషేకించు, పరిశుద్ధాత్మ అభిషేకించు, అహరోను మోషే దావీదును, అహరోను మోషే దావీదును, అహరోను మోషే దావీదును, అహరోను మోషే దావీదును, అభిషేకించు,
అభిషేకించిన రీతిన మీ దాసులను అభిషేకించు పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపై దిగిరా పరిశుద్ధాత్మా మాపై దిగిరా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి వేంచేసి వచ్చినప్పుడు, ఆత్మ సన్నిధి మనలో ప్రవేశించినప్పుడు, ప్రవహించినప్పుడు, అది నదిలా మన మదిలో మన హృదయలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు మన జీవితము పండేటువంటి జీవితముగా, ఫలవంతముందేటువంటి జీవితముగా మారుతూ ఉన్నది తన పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా. కావున అలాంటి భాగ్యమును ఇవ్వమని దేవుణ్ణి మనసారా వేడుకుందాం. పరిశుద్ధాత్మా ప్రవహించుమా పరిశుద్ధాత్మా ప్రవహించుమా పరిశుద్ధాత్మా ప్రవహించుమా పరిశుద్ధాత్మా ప్రవహించుమా నదిలా మా మదిలో ప్రవహించుమా నదిలా మా మదిలో ప్రవహించుమా నదిలా మా మదిలో ప్రవహించుమా నదిలా మా మదిలో ప్రవహించుమా పండించు జీవితము పరిశుద్ధతతో పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపై దిగిరా పరిశుద్ధాత్మా మాపై దిగిరా అహరోను మోషే దావీదును అహరోను మోషే దావీదును అభిషేకించిన రీతిన మీ దాసులను అభిషేకించు పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా మాపై దిగిరా పరిశుద్ధాత్మా మాపై దిగిరా. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామైన తండ్రి, ఈ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ధ్యాన వడకములో మేమంతా పాల్గొనుచూ ఉండగా, మొదటి భాగములో మేమంతా ప్రవేశిస్తూ ఉండగా, సర్వము సర్వోన్నతుని మహిమలో పునీత లయోలాపురి ఇన్యాసు వారి అడుగు జాడల్లో అన్నటువంటి అంశమును ధ్యానం చేస్తూ ఉండగా, ప్రభువా మీ దివ్యమైనటువంటి ఆత్మను మాపై కుమ్మరించండి. మీ దివ్యమైనటువంటి ఆత్మశక్తి ద్వారా మేమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి వడకములో పాల్గొనలాగున శక్తిని ప్రసాదించండి. ప్రభువా, దివ్యవాణి కుటుంబముని దీవించండి. ఈ వడకమునకు సహాయం చేస్తున్నటువంటి గురుశ్రీ బొమ్ము మత్తయ్య గారిని, సిస్టర్ కార్మిల గారిని, సిస్టర్ గౌతమిని, మరి ఇక్కడ ఉన్నటువంటి దివ్యవాణి యాజమాన్యం అంతరినీ కూడా ఆశీర్వదించి ఈ మాధ్యమం ద్వారా, ఈ మహావేదిక ద్వారా ప్రపంచ నలుమూలల సువార్త సుగంధం వెదజల్లబడాలని మేము చేస్తున్నటువంటి ఈ పవిత్ర ధ్యాన వడకమును ఆశీర్వదించి అందరికీ ఉపయోగార్థముగాను వినియోగార్థముగా మలచి, పునీత ఇన్యాసు వారి వలె మేము సైతము మీ అడుగు జాడల్లో అన్నటువంటి రీతిగా మీకోసం పనిచేసేటువంటి పనిముట్లుగా మార్చమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ ధ్యాన వడకములో మొట్టమొదటిగా మనము పవిత్రమైనటువంటి గ్రంథ పఠన పారాయణమును చేద్దాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనం వరకు పవిత్ర వాక్యములను పవిత్రమైనటువంటి భావముతో వినడానికి ప్రయత్నం చేద్దాం. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువని ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయివాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 24వ వచనం నుండి 26 వచనాలని మనం ధ్యానం చేసి ఉన్నాం. మనుష్య కుమారుడు అన్నటువంటి వాడు తన ప్రాణమును దేవుని కొరకే, దేవుని మహిమార్థమై, దేవుని మహిమలో వినియోగపడేటువంటి రీతిలో ఉపయోగపడాలి అన్నటువంటి వాక్యమును మనం ధ్యానం చేసి ఉన్నాం. ఈనాడు మనము ఈ జూలై మాసం కోసం తీసుకున్నటువంటి ప్రత్యేక అంశం ఏమిటంటే సర్వము సర్వోన్నతుని మహిమలో. పునీత లోయోలాపురి ఇన్యాసు వారి అడుగు జాడల్లో అన్నటువంటి అంశమును ధ్యానం చేస్తున్నాం. మరి మొదటి భాగములో పునీత లోయోలాపురి ఇన్యాసు వారు ఎలాంటి జీవితంను, ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను ఎలా సాధించుకోగలిగాడు, ఎలాంటి భావముతో అతడు గతములో జీవించాడు, ఇప్పుడు ఏ విధంగా అతడు క్రీస్తు కోసం ఉపయోగపడి ఒక శక్తివంతమైనటువంటి సాధనముగా మారి ఉన్నాడో ఈ ధ్యాన వడకములో మనమంతా కూడా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అని చెబుతారు. పునీత ఇన్యాసు వారు ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను నేర్పించి ఉన్నాడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు ఎంతో లోతైనటువంటి భావము కలిగినటువంటివి. ఎంత లోతైనటువంటి భావం అంటే అవి హృదయ కోరికలను సైతము కూడా దేవుని వైపుగా మలిచేటువంటి అభ్యాసాలు. అందుకే దే ఆర్ వెరీ స్పెషల్. అంటే మన జీవితంలో అనేకమైనటువంటి కోరికలు మనకు ఉంటాయి, అదందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఈ హృదయ కోరికలను సైతము అవి దేవుని వైపుగా మరల్చేటువంటి విధముగా, ఆ క్రమశిక్షణతో కూడినటువంటి విధముగా అవి మనకు సహాయపడతాయి. అంత లోతైనటువంటి విశ్వాస సత్యాలే ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు అని మనమందరం కూడా ధ్యానము చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల్లో మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా అనేకమైనటువంటి అనుభవాల కలయిక, అనేక జీవితములను కలిపేటువంటి కలయిక ఇది. అది మాత్రమే కాదు, ఈ అభ్యాసాలను అభ్యసించడం ద్వారా మన వ్యక్తిగత జీవితాలలో ఓ క్రమశిక్షణ అన్నటువంటిది ఏర్పడుతుంది. క్రమశిక్షణ మాత్రమే కాదు, దైవ సంకల్పం ప్రకారం, టు ద విల్ ఆఫ్ గాడ్ అంటే దైవ సంకల్పం ప్రకారము, దైవ చిత్తానుసారముగా మనం జీవించేటట్టుగా ఈ అభ్యాసాలు మనకు సహాయపడతాయి. మన మేధస్సు సైతం. అందుకే లోయోలాపురి గురువులను, ఎస్జే గురువులని చాలా మేధస్సు ఉన్నవారని, చాలా తెలివిమంతులని, ఇంటలెక్చువల్స్ అని చెబుతారు. అంటే వారు కేవలము ఈ సేవ అన్నటువంటి దానిని ఇంటలెక్చువల్ మేధస్సును ఉపయోగించి కూడా సేవలు చేస్తారు. ఆ విధంగా ఈ అభ్యాసాలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవ సంకల్పమును మాత్రమే కాదు, దైవ సంకల్పానికి తగినటువంటి మేధస్సును, దైవ క్రియలను చేసి పెట్టే విధంగా ఈ అభ్యాసాలు మనకు ఉపయోగపడుతున్నాయి. అవి అన్నీ కూడా సాధించుకున్న తర్వాత ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు మనల్ని ఎక్కడికి నడుపుతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఏరులకి, ఏ విధమైనటువంటి స్థితులకి మనల్ని చేర్చుతూ ఉన్నాయి అని మనం ధ్యానం చేసినట్లయితే అవి మానవ సేవలో తరించేటువంటి విధంగా అభ్యాసాలు ఉపయోగపడతాయి. జీవితంలో నీవు ఎన్ని సంపాదించుకున్నావు, ఏమేమి సాధించుకున్నావు, ఎన్ని కీర్తి ప్రతిష్టలని నీ సొంతం చేసుకున్నావు, లేక ఎంత పేరు ప్రఖ్యాతులని నీవు గడించావు అన్నటువంటిది ముఖ్యము కాదు. చివరి అంతములో, చరమాంకములో ప్రభు అడిగేటువంటి విషయం ఏమిటి?
మానవుని సేవలో నువ్వు ఎంత ఘనుడవు, మానవుని సేవ చేసినప్పుడే నీవు ధన్యతను సంపాదించుకుంటావు అని ఆయన మనకందరికీ తెలియజేస్తున్నాడు. ఈ విధంగా పునీత ఇన్యాస్ వారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు మనకి మానవ సేవలో తరించేటువంటి విధముగా సహాయపడుతూ ఉన్నాయి. అవి చాలా ముఖ్యముగా ఈ మానవ సేవ అన్నటువంటి విషయం నేర్పుతూ ఉంది. రెండవది, సమాజంలో న్యాయస్థాపన, ఎస్టాబ్లిషింగ్ జస్టిస్, సమాజంలో న్యాయస్థాపన జరిగేటువంటి విధముగా ఈ అభ్యాసాలు ఉపయోగపడతాయి. మూడవదిగా, కరుణా బీజాలను నెలకొల్పుతూ ఉన్నాయి. నాలుగవదిగా, సామాజికమైనటువంటి స్పృహ కలిగిస్తాయి ఈ ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత పవిత్రమైనటువంటి వాడవైనా నీ జీవితము ఎంత గొప్పది అని చెప్పుకోవడానికి ఈ 4 విషయాలు మనకు సహాయపడుతూ ఉన్నాయి. ఆ 4 విషయాలు ఏమిటంటే మానవ సేవ, సామాజికమైనటువంటి స్పృహ, న్యాయస్థాపన, కరుణ బీజాలను చల్లటం. ఈ 4 విషయాలు మనకు పునీత ఇన్యాస్ వారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాల ద్వారా నేర్చుకుంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సర్వము సర్వోన్నతిని మహిమలో అన్నటువంటి ధ్యానాంశమును మనం ధ్యానం చేయడానికి ముందుగా పునీత ఇన్యాస్ వారు ఎవరు, ఆయన బయోగ్రఫీని తెలుసుకోవడానికి, వారి యొక్క జీవిత చరిత్రను కొన్ని విషయాల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1491వ సంవత్సరంలో పునీత ఇన్యాస్ వారు స్పెయిన్ అనేటువంటి దేశంలో లయోలా అనేటువంటి ప్రాంతంలో జన్మించి ఉన్నారు. 16 ఏళ్లకే, చూడండి, 16 ఏళ్లకే ఇద్దరి తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. మనకు కూడా తల్లిదండ్రులు లేరు అనేటువంటి భావం కొన్నిసార్లు కలుగుతుంది. నా జీవితంలో కూడా జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశమును పునీత ఇన్యాస్ వారి అడుగుజాడల్లో నడవడానికి ఎంతో ఉపయోగపడింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాను. నాడు నాకు 27 సంవత్సరాలు. గురువుగా ఇంకా కేవలము 6 నెలల్లో నేను గురువు అవుతాను. గురువు అయ్యేటువంటి సమయానికి నేను గురువు కావాలని ఎంతో కాంక్షించినటువంటి నా తండ్రి 6 నెలల క్రితమే, దానికి ముందుగా 6 నెలలకు ముందుగా, అంటే గురు పట్టాభిషేకానికి ముందుగా చనిపోయాడు. ఇక్కడ చూస్తే పునీత ఇన్యాస్ వారి జీవితం 16 ఏళ్లకే ఇద్దరు తల్లిదండ్రులు లేరు. అలా జీవితాన్ని మొదలుపెట్టాడు. వారి మరణం తర్వాత తల్లిదండ్రులు లేకపోతే కొంతమంది బిడ్డలు ఎంత దారుణంగా తయారవుతారంటే, లేకుంటే ఎంత ఒకవేళ పూర్తిగా మంచి వాళ్ళని అవుతారు, లేకుంటే పూర్తిగా అధోగతి స్థితికి వెళ్తారు. కానీ మన పునీత ఇన్యాస్ వారి జీవితము అధోగతే అయింది. రాజకుటుంబంలో జన్మించినటువంటి అతను రాజరికమైనటువంటి పనులనే చేస్తూ ఉండేటువంటి వాడు. ప్రాపంచికమైనటువంటి వ్యక్తి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రాపంచికమైనటువంటి ఓల్డ్ ఫిగర్, ఓల్డ్ పర్సన్, అంత ప్రపంచంలో మునిగి తేలాడినటువంటి వాడు. అందులో కూడా తనకిష్టమైనటువంటి యుద్ధ వీరుడుగా అతడు పేరు ప్రఖ్యాతులను గడించి ఉన్నాడు. అయితే అది ఎన్నాళ్ళలో కొనసాగలేదు. యవ్వనములోనే అతడు ఓ యుద్ధములో ఆయన పాల్గొనుచు ఉండగా ఫిరంగి గుండు వచ్చి ఆయన తుపాకీ ద్వారా జరిగినటువంటి ఆ ఘటనలో ఆయన కాలు దెబ్బతినడం, కాలు విరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఆయన జీవితంలో జరిగినటువంటి మలుపు. అంటే జీవితంలో అన్నీ బాగున్నాయి, ప్రపంచంలో కావలసినటువంటి దానిని కూడా అంతటిని కూడా ఆయన సొంతం చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా ఏమీ కొరత లేనటువంటి స్థితిలో ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే అక్కడ జీవితంలో ఆయనకు మలుపు జరిగింది. ఆ మలుపు ఏమిటంటే అతడు బెడ్ రిడన్ కావడం, అనారోగ్య పరిస్థితి అవస్థలో అతను ఉంటూ ఉన్నాడు. ఆ అవస్థ ఏమిటి? కాలు విరిగిపోయింది. అతను అలానే ఉంటూ ఉన్నాడు. అయితే ఎక్కడా కూడా నాకు ఇంత జరిగింది, నేను ఈ బాధలో ఉన్నాను అన్నటువంటి భావమే లేదు. మళ్ళీ నేను తిరిగి లేస్తాను, నేను మళ్ళీ సాధించుకుంటాను, ఈ కాలుని మళ్ళీ సరిచేసుకుంటాను అన్నటువంటి తారాస్థాయి కాన్ఫిడెన్స్ ఆయనది, పునీత ఇన్యాస్ వారిది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మాకు బాగా గుర్తు, నేను కొడైకెనాల్లో ఇగ్నేషన్ రిట్రీట్ 1 month కొడైకెనాల్లో చేసేటప్పుడు ఫాదర్ సెల్వరాజ్, SMS అని చెప్తారు ఆయన పేరు, సెల్వరాజ్ ఫాదరు మాకు చెప్పాడు. ఆ కాలు ఎంతగా బాధాకరమైనటువంటి స్థితికి వెళ్ళిందంటే అది ఎక్కడో విరగలేదు, లేకుంటే ఒక లెవెల్ అన్నటువంటిది కోల్పోయింది, స్థానాన్ని కోల్పోయింది. అంటే
ఈ రెండు కాళ్ళు సమంగా, మనకు కాలు ఇలా వేస్తే ఈ కాలు ఇలా వస్తుంది, కానీ అతనికి కొంచెం కుంటిగా మారింది. అంటే యాంపుటేషన్ అనేటువంటిది జరిగినటువంటి విధంగా ఫాదర్ గారు చెప్పారు. అంటే అతడు రెండు కాళ్ళు సమమైనటువంటి స్థితిలో లేవు. ఓ వైపున తను ప్రేమించినటువంటి ప్రియురాలు ఉంది, తన కోసము ఎంత చూపెట్టుకోవాలనో అంత చూపెడుతూ ఉన్నాడు. అందుకే ఈ పరిస్థితిలో కూడా అతడు తగ్గడం లేదు. నేను మళ్ళీ తిరిగి లేస్తాను అన్నటువంటి భావముతో ఆ వస్త్రాలు, రాజరికపైనటువంటి వస్త్రాలను ఎక్కడా కూడా వదలలేదు. తర్వాత జరిగినటువంటి ఈ దెబ్బలు, ఈ కాలు విరగడం అనేటువంటి దాన్ని వేరే ఫుట్ స్టెప్ని ఆనుకొని కనిపించుకొని అతడు లెవెల్గా నడవాలి అన్నటువంటి తత్వముతో ఉన్నాడు పునీత లయోలాపురి ఇన్యాస్ వారు. ఓ వైపున రాజ్యములో అందరికీ చెప్పాలి, నాకేం కాలేదు, నాకు అన్నీ కూడా సరిగా ఉన్నాయి. ఓవైపున తను ప్రేమించినటువంటి ప్రియురాలికి కూడా నేను అవిటి వాడను కాదు, అందరిలాంటి వాడనే, నాకు ఏమీ కూడా ప్రాబ్లం లేదు, ఏ సమస్య కూడా లేదు అన్నటువంటి ఆలోచనని అతను బయట పెట్టాలి. ఈ నేపథ్యంలో తగ్గకూడదు, నాలో ఉన్నటువంటి ఆ కసి తగ్గకూడదని చెప్పి ఆయన అక్కడున్నటువంటి వారిని కొన్ని పుస్తకాలని అడుగుతున్నాడు. మంచంలో పడి ఉన్నాడు. ఆ పుస్తకాలు ఏమిటంటే యుద్ధానికి సంబంధించినటువంటి పుస్తకాలు మరియు రొమాంటిక్ బుక్స్ అని చెప్తారు. శృంగారానికి సంబంధించినటువంటి ఆ పుస్తకాలను మాత్రమే అతను తెప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతని దురదృష్టం, తాను కావాలనుకున్నటువంటిది ఇక్కడ జరగడం లేదు. ఈ యుద్ధానికి సంబంధించిన ఆ రొమాంటిక్ పుస్తకాలు అనేటువంటి దొరకకపోవడం వల్ల ఆయనకు పునీతుల గాథలు, లైవ్స్ ఆఫ్ సెయింట్స్, పునీతుల గాథలు మరియు లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క అనుకరణ, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి ఆ రెండు పుస్తకాలని అతనికి ఇచ్చారు. దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ఏ అవకాశం లేనటువంటి ఆ పరిస్థితిలో ఈ పునీతుల యొక్క గాథలని మరియు క్రీస్తు ప్రభు యొక్క అనుసరణ అనేటువంటి ఆ రెండు పుస్తకాలని అతడు చదవడం ఆరంభించాడు. అలా చదవడము ఆరంభించడం ద్వారా అతను తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఎంతో త్యాగము, ఎవరిలో? పునీతులలో ఎంతో త్యాగము ఉన్నది. ఈ పునీతులు ఎంతగా కష్టపడి త్యాగపూరితులై క్రీస్తు ప్రభు కోసం జీవించారు. కావున త్యాగము మరియు క్రీస్తు కోసం జీవించడం అన్నటువంటి రెండు సత్యాలని అతను తెలుసుకోగలిగాడు. అలా తెలుసుకొని స్ఫూర్తిని పొంది నేను సైతము వీరి వలె మారతాను, వాళ్ళు పునీతులైనప్పుడు నేనెందుకు కాకూడదు? ఈరోజు ఒక పునీతుని యొక్క గాథ ఈ పుస్తకములో వ్రాయబడి ఉంది. ఆ పుస్తకాన్ని నేను చదువుతూ ఉన్నాను, ప్రేరణ పొందుతూ ఉన్నాను, స్ఫూర్తిని పొందుతూ ఉన్నాను. కావున నేను సైతం అలాంటి పునీతుడనే అవుతాను. యుద్ధ వీరుడిగా కాదు, ఒక మంచి ప్రియుడు అన్నటువంటి విధముగా కాదు, నేను సైతము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో యేసు ప్రభు కోసం జీవించినటువంటి ఆ పునీతుల వల్లే నేను సైతము కూడా పునీతుణ్ణి అవుతాను అన్నటువంటి ఆలోచనతో అతడు ముందుకు వస్తున్నాడు. దీనినే ఈ కాల్స్ దట్ ప్రాసెస్, హోల్ ప్రాసెస్ యాజ్ ఎ డిజర్న్మెంట్, దానినే హృదయ కాంక్ష అని చెబుతున్నాడు. నా హృదయము అసలు ఏం కోరుకుంటుంది? నేను కోరుకోవడం వేరు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బికమ్, అది నేను కోరుకునేది. కానీ వాట్ మై హార్ట్ డిజైర్స్ ట్రూలీ, నా హృదయము కోరుకునేటువంటిది ఏది అని కనుగొనడమే ద డిజర్న్మెంట్ ప్రాసెస్. నా హృదయానికి నేను ఏమి ఇవ్వాలి, నా హృదయం నిజంగా ఏమి కోరుకుంటుంది, దాన్ని మనం ఆత్మ అని కూడా చెబుతాం. నా ఆత్మకు నేనేమి బదులివ్వాలి? మనం ఈనాడు మొదటి ప్రత్యేకమైనటువంటి పఠనాన్ని చదువుకున్నాం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు, కేవలం 3 వచనాలు. అందులో మనుష్యుడు అన్నటువంటి వాడు తన ప్రాణమును కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే అది కోల్పోతాడు, తన ప్రాణమును త్యజించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కాపాడుకుంటాడు. చివరికి లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమిటి అన్నటువంటి సత్యాన్ని ఆయన కనుగొన్నాడు. దానినే హృదయ కాంక్ష, దైవ సంకల్పం, వెదకుట, డిజర్న్మెంట్ అని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా అతడు ముందుకు రాగలిగాడు. క్రీస్తు ప్రభు యొక్క అనుసరణని కొనసాగించి సేవా పదము అన్నటువంటి దానిని ఎన్నుకున్నాడు.
సేవా పదము మానవ సేవ, మాధవ సేవ అన్నటువంటి రీతిలో మానవునికి చేసిన ప్రతిదీ కూడా దైవానికి సంబంధించినటువంటిది అవుతుంది అని తన మొదటి లక్ష్యముగా సేవా పదమును ఎన్నుకొని ఉన్నాడు. రెండవదిగా ఈ సేవా పదములో నాకు నచ్చినటువంటి మనుషులు కాదు, లేక నా శరీరము కోరుకున్నటువంటి మనుషులకు సేవ చేయడం కాదు, దైవ సంకల్పము, దైవ చిత్తము ఎవ్వరికి చేయమని నాకు బోధిస్తుందో వారికి మాత్రమే నేను చేయడానికి సిద్ధపడుతున్నాను అని ఆయన ముందుకు వస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా మరి ఇవన్నీ చేయడానికి నాకు తగిన శక్తి కావాలి, నాకు తగినటువంటి దైవం యొక్క భరోసా కావాలి, దైవ శక్తి నాకు కావాలి అని ఓ తీర్థయాత్రను మొదలు పెడుతున్నాడు. మరియ తల్లికి సంబంధించినటువంటి ఓ కొండ గుహ దగ్గరికి అతడు వెళ్తున్న మన్రెస్ అనేటువంటి ఆ ప్రాంతానికి అతడు వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు ధ్యానం చేసిన తర్వాత ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఈ ఖడ్గము, తన దగ్గర ఉన్నటువంటి ఖడ్గమును మరియ తల్లి పాదముల చెంత ఉంచి, నాడు నేను ఒక మహా గొప్ప యుద్ధవీరుణ్ణి, సర్వ సైన్యాధ్యక్షుణ్ణి కావాలని నేను ప్రయత్నం చేశాను, ఈ ఖడ్గముతోనే నేను ఇవి సాధించుకుంటానని ప్రయత్నం చేశాను, కానీ ఈ ఖడ్గమును నీ పాదముల చెంత నేను ఉంచుతూ ఉన్నాను. వారికి కాదు, ఈ లోకానికి కాదు, ఈ ప్రపంచానికి అస్సలు కాదు, నేను వీరుణ్ణి కావాల్సింది నీకోసం, నీ పవిత్రమైనటువంటి ఆ గ్రంథము కోసం, దైవ పరిచర్య కోసం నేను యుద్ధవీరునిగా కొనసాగుతాను, ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధవీరుడిగా నేను ఉంటాను, సర్వ సైన్యాధ్యక్షునిగా సర్వలోకాలకి నేను ఉపకారిగా మారుతాను అని అక్కడ మరియ తల్లి పాదముల చెంత మన్రెస్ అనేటువంటి ఆ ప్రాంతంలో అతను గుహలో ప్రార్థన చేస్తూ అవి సమర్పణ చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది జరిగిన తర్వాత ఆయన జీవితంలో ఇంకా కొద్దిగా కొరత, అన్సర్టనిటీ, డెజల్యూషన్ అని చెప్తారు, అనిశ్చితి మరియు నైరాశ్యము ఈ రెండు కూడా తారాస్థాయికి చేరాయి. ఇంకా ఒక ఫిగర్ అన్నటువంటిది, నేనేం చేయాలి, ఏం సాధించాలి అన్నటువంటిది ఆయనకు సరిగా తెలియటం లేదు. ఆ తెలియనటువంటి తలంలోనే ఆ మన్రెస్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ గుహలో అతను ప్రార్థన చేస్తూ ఉండగా he had a mystical union of God, mystical experience of God, దేవుని యొక్క ప్రసన్నతని, దైవ దర్శనాన్ని ఆయన పొందాడు. దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ ప్రసన్నతని, దైవ దర్శనమును ఆయన పొంది అక్కడే ఈ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను వ్రాస్తూ ఉన్నాడు. అతను రాస్తూ ఉంటే అతనికి దైవ దర్శనం ద్వారా కలుగుతున్నటువంటి భావాలు, ఆలోచనలు అన్నిటిని కూడా అక్కడనే రాశాడు. వాటినే ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఆఫ్ సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లయోలా అని చెబుతాం. అంత ఆధ్యాత్మికతని అతను సొంతం చేసుకున్నాడంటే ఎంత ప్రాసెస్ చూడండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్యమైనటువంటి జ్ఞాన వడకంలో నేను సైతం మిమ్మల్ని అందరినీ కూడా అడిగేటువంటి విషయం ఏమిటంటే, మనము ఎప్పుడైతే ఈ ప్రపంచము ఇస్తున్నటువంటి దానిని, దైవ ప్రసాదితమైనటువంటి విషయాలని మనం పొందుతున్నటువంటి ఆ ఆలోచన, మనం పొందుతున్నటువంటి ఆధ్యాత్మికతని కంపేర్ చేసుకుంటే, అంటే బేరీజు వేసుకొని చూసినప్పుడు దైవం మనకు ఎక్కువగా ప్రసాదిస్తున్నాడు, దైవం మనకు ఎక్కువగా అందిస్తూ ఉన్నాడు. కావున మరి ఇంతగా పొందుతున్నటువంటి నేను ఎంతగా తిరిగి చెల్లించాలి అన్నటువంటి ఆలోచన ఇక్కడ కలుగుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మొదటి టాక్లో మీరంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఇక్కడే మొదలైంది. ఏమి చేయాలో అతని జీవితంలో చాలా క్లారిటీ కలిగి ఉన్నాడు, తన లక్ష్యముని బాగా తెలుసుకొని ఉన్నాడు. కానీ తను పొందుతున్నటువంటి లాభాల ముందు తను ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యము చాలా చిన్నది అని తెలుసుకొని, ఎక్కడైతే నేను ఎక్కువ లబ్ధిని పొందుతున్నానో అక్కడే నేను మళ్ళీ తిరిగి వెచ్చిస్తాను, నాలాంటి వాళ్ళని చాలామందిని తయారు చేస్తానని ఆ మన్రెస్ అనేటువంటి ప్రాంతంలో ప్రార్థనలో అతడు దైవశక్తిని పొందాడు. ఈ మొదటి పాఠము, ఈ మొదటి టాకులో మీరు సైతము దేవునికి ఎంతగా ఉపయుక్తముగా మీరు ఉన్నారు, దేవునికి ఎంత ఉపయుక్తముగా మీరు ఉన్నారు. దైవ సన్నిధిలో ఉన్నప్పుడు నీకు దైవ ప్రసాదితమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నాడు ఇన్యాసు వారు పొందినటువంటి ఆ మేలులు, ఆ దర్శనం, ఆ దైవ సన్నిధి నీకు కావాలని నీవు ఈ సమయంలో నిశ్చయము చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి.
నిన్నటి దినమున మనమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో పాల్గొని ఉన్నాం. దివ్య శరీర రక్తముల ద్వారా మనము ఎంత లాభాన్ని పొందుతాం, వాటి ప్రాశస్తత విశిష్టతని గురించి తెలుసుకున్నాం. ఈ పాఠములో, ఈ మొదటి టాకులో ఒక పునీతుడు ఎంత గొప్పగా ఉపయోగపడుతున్నాడో కూడా తెలుసుకుంటున్నాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దైవానికి సమయం ఇవ్వమని ఈ మొదటి పఠనం ద్వారా, లేకుంటే మొదటి పాఠం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఈ ధ్యాన వడకంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీ బంధువులకి లేక మీకు ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. మరి మధ్యాహ్నం మళ్ళీ మనం కలుసుకోబోయే ముందు అప్పటి వరకు మీరు ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యమును ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం నుండి 27 వచనాలని దయచేసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అందరము కూడా మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయామయులైన తండ్రి, సర్వము సర్వోన్నతుని మహిమలో ఉండాలి, మహిమ కోసం మహిమ కొరకై జీవించాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి అంశముతో మేమంతా కూడా ఈ పవిత్రమైనటువంటి ధ్యానములో పునీత ఇన్యాసు వారి అడుగుజాడల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పాఠంలో, ఈ మొదటి పాఠంలో ప్రభువా, మేమంతా కూడా ఆయన ఎంతగా జీవితంలో లక్ష్యము కలిగి ఉన్నాడో అంతకు మించి మీకోసం జీవించాలనేటువంటి తత్వమును ఆయన నేర్చుకున్నాడు. సర్వము దేవుని నుండి వస్తూ ఉన్నప్పుడు మరి సర్వాంతర్యమైనటువంటి ఆయన కోసం నా సర్వస్వాన్ని ఎందుకు పెట్టకూడదు అన్నటువంటి ప్రశ్నతో తన జీవితాన్ని మొదలుపెట్టి ఉన్నాడు. సర్వశక్తి గల సర్వేశ్వర, ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా. వారి జీవితంలో, మరి వారి జీవిత చరమాంకంలో కనీసం తెలుసుకొని ప్రభువా మీ సేవలో తరించాలని, మీ ఇష్టమైనటువంటి ఆ న్యాయస్థాపన చేయాలని, సామాజికమైనటువంటి స్పృహ కలిగి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ప్రయత్నాలను ఎంతోమంది చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలను ఫలింపచేయండి. మరి ముఖ్యంగా ఈ దివ్యమైనటువంటి జ్ఞానవడకంలో పాల్గొనుచున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని దీవించి వారు సరైనటువంటి నిర్దేశాలు కలిగి మీకోసం జీవించేటువంటి శక్తివంతమైనటువంటి పనిముట్లుగా మలచమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రెండవ అంశంలో మన మధ్యాహ్నం 2:30 మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీకు నేను ఇచ్చినటువంటి ఈ వాక్యమును దయచేసి పారాయణం చేయండి, ధ్యానం చేయండి. తర్వాత పునీత ఇన్యాసు వారు అటు తర్వాత ఎంత గొప్పగా అయినటువంటి విషయాలని నేర్చుకొని క్రీస్తు ప్రభు కోసం జీవించడానికి ప్రయత్నం చేశారో తెలుసుకుంటూ ఉందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.